హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఈరోజు రుచికరమైన నెయ్యిని ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం అయినా సరే ఈజీగా మనం చేసుకోవచ్చు. నేనైతే 1 మంత్ నుంచి కలెక్ట్ చేసుకున్నాను ఈ మేగడ్ని. ఇవి గేదె పాలు అనమాట. సో ఇలా కలెక్ట్ చేసుకున్న మేగడ్ని అయితే మిక్సీలో వేసుకుంటున్నాను. మిక్సీలో వేయడానికి ముందు ఐస్ క్యూబ్లు అయితే పెట్టుకోవాలి. ఇలాగా ఐస్ క్యూబులతో పాటు ఐస్ వాటర్ని కూడా మనం మిక్సీ బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం మిక్సీని ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఇలా 3 టైమ్స్ అయితే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి మిక్సీలో వెన్న సెపరేట్గా అవుతుంది. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, మనం నెయ్యి చేసే ముందు మనం మేగడ్ని ఒక 1 అవర్ ముందే తీసుకొని పెట్టుకోవాలన్నమాట. సో నేను తీయలేదు, దానివల్ల నాకు వెన్న సెపరేట్ అవ్వలేదు. సరే ఎలా వస్తుందో అని భయపడ్డా, కానీ మీరే చూడండి ఎలా వచ్చిందో. సో నేనైతే ఇలా మొత్తం నాకు ఇలా పాలలా వచ్చింది. ఇలా వచ్చిందని అయితే ఇలా నేను పొయ్యి పైన అయితే చేసుకుంటున్నాను. పొయ్యి పైన మాకు బాగుంటుంది బయట, అందుకనేసి మందంగా ఉన్న కళాయి అయితే పెట్టుకోవాలి మనం. ఇలా చూడండి, మంట చూసారా, మరీ ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు, మీడియంలో ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో చూడండి, మరగడం స్టార్ట్ అవుతుంది. అలా నెయ్యికి సెపరేట్ అవుతుందన్నమాట. మీరే చూస్తున్నారు కదా, వీడియోలో బాగా అబ్జర్వ్ చేయండి. సో లాస్ట్కి అయితే ఇలా పైన తేలాయి అనమాట, ఆయిలీగా, అది నెయ్యి అనమాట. సో ఇలాగా నేను ఎంత పైకి వేసా చూడండి, అది ఎంత కిందకు వచ్చిందో. నెయ్యి బాగా దగ్గరికి అవ్వడం స్టార్ట్ అవుతుంది. నాకు ఈ నెయ్యి స్మెల్ అంటే చాలా ఇష్టం. చేస్తున్నంతసేపు చాలా నచ్చింది నాకైతే. ఇలా ఉంటుందన్నమాట. లాస్ట్కి ఫైనల్గా ఇలా వస్తుంది, కానీ ఇంకా అది మొత్తం కిందనంతా బ్లాక్గా అవ్వాలన్నమాట అప్పుడే. సో ఇదైతే లవంగాలు, నేను స్మెల్ కోసం అనేసి వేస్తున్నాను. లవంగం వేయడం వల్ల చాలా బాగుంటుంది స్మెల్. సో లవంగం వేసాక ఇలా మళ్ళీ మరగడం స్టార్ట్ అవుతుంది. నాకైతే ఎగ్జాక్ట్ 20 మినిట్స్లో అయితే నాకు నెయ్యి కాగడం తయారైపోయిందండి. ఇక నేను అయిపోయింది కదా, దించేస్తున్నాను. బాగా వేడిగా ఉంది కదా, అందుకనేసి గ్లాస్ జార్ అనమాట. మనం ఎప్పుడైనా నెయ్యిని స్టోర్ చేసుకోవడానికి గ్లాస్ జార్లోనే వేసుకోవాలి. నెయ్యి కొంచెం చల్లారినాక ఇలా నేను గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. మీ అందరికీ డౌట్ ఉండొచ్చు, నెయ్యి ఎందుకు ఈ కలర్లో ఉందనేసి. నేను వాడినవి గేదె పాలు మేగడ అనమాట, అందుకనేసి బ్లాక్గా వచ్చింది. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఒక అరగంట అయితే అలా ఉంచుదాం, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా ఉందో. సో మేమైతే నైట్ డిన్నర్లోకి అట్లలోకి అనేసి నెయ్యిని వాడుకున్నాము. నెయ్యి అయితే పూసలుగా వచ్చింది. చాలా బాగుంది నెయ్యి టేస్ట్ కూడాను. దీంతోపాటు సున్నుండలు చేసుకుంటే అద్దిరిపోతుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే. ఎందుకంటే బయట కొనడం కల్తీవి, అదే ఇంట్లోనైతే మనం ఓన్గా అయితే తయారు చేసుకొని ఇంట్లో పిల్లలకైతే పెట్టచ్చు కదా, హెల్తీగా ఉంటాము అందరం. మాకు బాగా నచ్చింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని పెడతాను.